హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో, ఏ వెబ్‌సైట్‌లో చేయాలో అవన్నీ క్లియర్‌గా చెప్తాను. అండ్ పేపర్ ట్రేడింగ్ అంటే ఏం లేదు. డెమో అకౌంట్ అంటే డెమో మనీతో, రియల్ మనీతో కాకుండా డెమో మనీతో మనం ప్రాక్టీస్ చేయడం అనమాట. సింపుల్. ఈ వెబ్‌సైట్‌లో మీకు వాళ్ళు 1 క్రోర్ వరకు ఫండింగ్ ఇస్తారు. జస్ట్ అంటే మీకు ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ అనేవి మీకు ఇవ్వరు. జస్ట్ ప్రాక్టీస్ కోసం అనమాట. సో మీరు ఏవైతే స్ట్రాటజీస్ నేర్చుకుంటున్నారో కంప్లీట్ బేసిక్ స్ట్రాటజీస్ గానీ, అడ్వాన్స్ స్ట్రాటజీస్ గానీ ఏవైతే స్ట్రాటజీస్ నేర్చుకుంటున్నారో డైలీ ప్రాక్టీస్ చేయండి. డెమో అకౌంట్‌లో ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు మార్కెట్‌లో మనీ ఎర్న్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. డైరెక్ట్ మనీతో మార్కెట్‌లోకి ఎంటర్ అవుతే మీకు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు లైక్ మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేరు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీరు డెమో అకౌంట్‌లో లైక్ ఈ పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి. ప్రతిరోజు మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. 9:15-3:30 మీకు ఎంత పాసిబుల్ అంటే ఎంత టైం పాసిబుల్ అవుతే అంత టైం ఇందులో స్పెండ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేయండి. అండ్ వచ్చిన ప్రాఫిట్‌ని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. ఆ పర్టిక్యులర్ స్ట్రాటజీ యూజ్ చేశాను అండ్ ఇది ప్రాఫిట్ వచ్చింది అని. అండ్ మీకు రిస్క్ మేనేజ్మెంట్ క్లాస్‌లో ప్రాపర్‌గా ఎలా చేయాలో చెప్తాను. ట్రేడింగ్ కంప్లీట్ ప్రాపర్‌గా ఎలా చేయాలో చెప్తాను. బట్ ఇప్పటి వరకు మీకు అన్ని క్వాంటిటీస్ తీసుకొని ట్రేడ్ చేయండి. ఓకే. వీడియోస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్ళి నియో స్టాక్స్ అని సెర్చ్ చేయండి. neostocks.com. మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో యాక్చువల్‌గా ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి నాకు లాగౌట్ ఆప్షన్ అండ్ మై ట్రేడింగ్ ప్యానెల్ ఆప్షన్ అని చూపిస్తుంది. నార్మల్‌గా అయితే ఇక్కడ సైన్ ఇన్ అండ్ ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం కాబట్టి వెబ్‌సైట్‌కి విజిట్ చేయడం ఇక్కడ మై ట్రేడింగ్ ప్యానెల్ బదులు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు సైన్ అప్ అయిపోయిన తర్వాతకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్. యాక్చువల్‌గా ఇందులో ఇంకా వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే మీ డీమ్యాట్ అకౌంట్‌ని దీనికి లింక్ చేసుకొని ట్రేడ్ కూడా చేయొచ్చు. బట్ అవన్నీ ఇప్పుడొద్దు. జస్ట్ ఇది మనం పేపర్ ట్రేడింగ్‌కి మాత్రమే వాడదాం. అండ్ ఈ వెబ్‌సైట్‌ని నేను ఈరోజు మార్నింగ్ చెక్ చేశాను అండ్ చాలా బాగుంది. నార్మల్‌గా ఒరిజినల్ ట్రేడింగ్ చేస్తున్నట్టే ఉంది. అండ్ నార్మల్‌గా సేమ్ అంటే మనం మార్కెట్‌లో మూవ్‌మెంట్స్ ఎలా ఉంటో సేమ్ ఉంటుంది. మహా అయితే ఒక జస్ట్ అప్పుడప్పుడు 1 సెకండ్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే 1 సెకండ్ డిలే అవుతూ ఉంటుంది. మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది కంప్లీట్‌లీ. సో ఇక్కడ మీకు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. మీకు నార్మల్‌గా ట్రేడింగ్ వ్యూ ఉంటుంది కదా! ట్రేడింగ్ వ్యూకి ఆల్టర్‌నేటివ్ అనమాట ఇన్వెస్టింగ్.com అని. ఇది కూడా ఒక వెబ్‌సైట్. ఇందులో కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ ఇగ్నోర్ చేసేయండి. ఇది మీకు దీంతోని అంత అవసరం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఇక్కడ సెర్చ్ నిఫ్టీ ఈక్విటీస్ ఆప్షన్స్ ఆర్ ఫ్యూచర్. సో ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో మీరు ఇండెక్స్ లేదా ఈక్విటీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆప్షన్స్, ఈక్విటీకి సంబంధించిన ఫ్యూచర్స్, ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్‌ని ట్రేడ్ చేయొచ్చు. ఫారెక్స్ ఇందులో చేయలేం. ఫారెక్స్‌కి ట్రేడింగ్ వ్యూలో చేయొచ్చు. అండ్ ఇందులో ఇండియన్ మార్కెట్‌కి సంబంధించిన అన్ని సెగ్మెంట్స్ ట్రేడ్ చేయొచ్చు మీరు. చాలా సింపుల్. ఈ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్‌లో. ఈ సెర్చ్ ఆప్షన్‌లో మీకు కావాల్సిన స్టాక్‌ని సెర్చ్ చేయండి. అండ్ నేను కొటాక్ బ్యాంక్ సెర్చ్ చేస్తాను. సింపుల్. కొటాక్ బ్యాంక్. కొటాక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసింది. సో ఇక్కడ బి అంటే బై, ఎస్ అంటే సెల్ అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఇది వాచ్ లిస్ట్‌లోకి యాడ్ చేసుకోవడం అనమాట. జస్ట్ దీని ప్లస్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ వాచ్ లిస్ట్‌లోకి వచ్చేసింది. సింపుల్‌గా ఇప్పుడు కొటాక్ మహీంద్రాలో మీరు ట్రేడ్ చేయాలి అంటే యారో మార్క్ దీని మీదకి తీసుకెళ్తే సింపుల్ బై అండ్ సెల్ ఆప్షన్స్ 2 ఉంటాయి. అండ్ ఈ పక్కన ఇది చాట్స్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే చాట్స్ వస్తాయి అక్కడ. లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు కొటాక్ మహీంద్రా చాట్స్ వచ్చాయి. అండ్ డిలీట్ అంటే వాచ్ లిస్ట్‌లో డిలీట్ అవుతుంది. సో మీరు బై ఆర్ సెల్ ఏది ప్రెస్ చేసినా ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది ప్రెస్ చేసినా సెల్ ప్రెస్ చేసినా, బై ప్రెస్ చేసినా ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీరు బై చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ బై చేయాలి అంటే 1759 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కొటాక్ మహీంద్రాది. బై చేయండి. అండ్ మీరు స్వింగ్ ఆర్ పొజిషనల్ అనుకుంటే ఓవర్ నైట్ అని పెట్టండి. లేదా ఇంట్రాడే అని పెట్టేసేయండి. నార్మల్ ఇంట్రాడే ఆప్షన్ పెట్టుకోండి. అండ్ మార్కెట్ ఆర్డర్స్ అంటే ఏం లేదు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1759 దగ్గర ఉంది కదా! డైరెక్ట్ మార్కెట్ ప్రైజే పడిపోతుంది. లేదా లిమిట్ అంటే మనం ఎంటర్ చేసుకోవచ్చు ఎక్కడ బై చేయాలనేది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1759 దగ్గర ఉంది కదా! బట్ నేను 1761కి వెళ్ళిన తర్వాత కొందాం అనుకుంటున్నాను అనుకుంటే ఇది 1761 అని పెట్టేయచ్చు.
సో అలా ఇప్పుడు మార్కెట్ ఆఫ్లో ఉంది, లైక్ ఇప్పుడు మార్కెట్ ఆఫ్లో ఉంది కాబట్టి సంథింగ్ ఎర్రర్ చూపిస్తుంది. సో 1761 లేదా దానికన్నా 1757, సో ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు మీరు ఆప్షన్. అండ్ స్టాప్ లిమిట్ అంటే ఏం లేదు, మన స్టాప్ లాస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్. స్టాప్ లాస్ ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు. అండ్ టార్గెట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి పర్సెంటేజ్ అనమాట. ఈ పర్సెంటేజ్ని మీరు పట్టించుకోకండి, జస్ట్ ఈ టార్గెట్ మీరు ఎంటర్ చేయండి. అంటే మీ టార్గెట్ ఎంత, ఇప్పుడు 1759 ఉంది కదా, నా టార్గెట్ వచ్చేసి 1800 అనుకోండి. 1800 నా టార్గెట్. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత పర్సెంట్ టార్గెట్, అంటే ఆ పర్టికులర్ స్టాక్లో ఎంత పర్సెంట్ టార్గెట్ అన్నట్టు అది క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ 100%. అండ్ ఇక్కడ పక్కన 1,0625 రూపీస్ అవన్నీ కనిపిస్తున్నాయి, అవన్నీ ఇగ్నోర్ చేసేయండి, అవన్నీ ఏం పట్టించుకోకండి. సో స్టాప్ లాస్ ఇక్కడ మీరు కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టేసుకొని మీరు ఇక్కడ డైరెక్ట్ స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. ఫిక్స్డ్ స్టాప్ లాస్ అని ఉంది కదా, ఇక్కడ స్టాప్ లాస్ మీద క్లిక్ చేయండి. అండ్ ఫిక్స్డ్ స్టాప్ లాస్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ స్టాప్ లాస్ ఎంటర్ చేయండి. సింపుల్, ఇక్కడ మీ స్టాప్ లాస్ ఎంటర్ చేసేయండి, ఈ పర్సెంటేజ్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఇది కూడా ఇగ్నోర్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ని మీరు పట్టించుకోకండి, మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ని మీరు పట్టించుకోకండి. అండ్ ఇక్కడ ఆటో క్యాలిక్యులేట్ ఉంది కదా, ఈ ఆటో క్యాలిక్యులేట్ ఆప్షన్ కాకుండా ఫిక్స్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఆటో క్యాలిక్యులేటెడ్ తీసేసి ఫిక్స్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బై ఆర్ సెల్. షార్ట్ సెల్ చేస్తే షార్ట్ సెల్ అని కొట్టాలి, అంతే సింపుల్. బై అయితే బై మీద ప్రెస్ చేద్దాం, అంతే సింపుల్. అండ్ ఇక్కడ ఆర్డర్స్ టైప్స్ తెలిసే ఉంటే మీకు ఆల్రెడీ అప్స్టాక్స్ లో చెప్పాను. అండ్ లిమిట్ అని పెట్టేస్తాం మనం, ఒకవేళ నార్మల్ మార్కెట్ ఆర్డర్ అయినా పెట్టేసుకోవచ్చు. అండ్ టార్గెట్ ఇక్కడ ఎంటర్ చేసాం. స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ మీద క్లిక్ చేసి, అంటే టార్గెట్ పెట్టుకోవాలి అంటే టార్గెట్ మీద క్లిక్ చేసి టార్గెట్ ఎంటర్ చేయాలి. స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే స్టాప్ లాస్ మీద క్లిక్ చేసి ఫిక్స్డ్ స్టాప్ లాస్ లో మన స్టాప్ లాస్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆటో క్యాలిక్యులేట్ అనే ఫిక్స్డ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ పెట్టేసేయండి, ఆటో క్యాలిక్యులేట్ పెట్టకండి, ఫిక్స్డ్ ఆప్షన్ పెట్టేసేయండి. అండ్ ఫిక్స్డ్ లో ఇక్కడ మీరు ఎన్ని క్వాంటిటీస్ బై చేయాలో ఎంటర్ చేయండి. మీకు 1 క్వాంటిటీ అయితే 1 అని ఎంటర్ చేయండి, లేదా 10 అయితే 10 అని ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ 10 క్వాంటిటీస్ కి మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది ఆటోమేటిక్గా. 10 క్వాంటిటీస్ కి ఎంత మార్జిన్ కావాలి. 10 క్వాంటిటీస్ ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ 1759. 10 క్వాంటిటీస్ కొనాలంటే ఇందులో మీరు 2599 రూపీస్ మీకు కావాలి ఇందులో. సో 100 మీరు 100 క్వాంటిటీస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది 25,000. ఒకవేళ 1000 క్వాంటిటీస్ అయితే 2,59,000. ఇది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్, బికాజ్ నేను ఇక్కడ ఓన్లీ 1 lakh లోడ్ చేశాను. మీరు అప్ టు 1 crore లోడ్ చేయొచ్చు, బట్ మీరు 1 crore వరకు వెళ్ళకండి. సో మీకు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలియదు. జస్ట్ అందరూ 1 lakh లోడ్ చేయండి, అది ఎలా లోడ్ చేయాలో నేను చెప్తాను. 100 క్వాంటిటీ వరకు మీరు బై చేయొచ్చు. ఫిక్స్డ్ క్వాంటిటీ 100 బై చేసామంటే ఇక్కడ మార్కెట్ బై 100 కాంట్రాక్ట్స్ అంటే మాత్రం జస్ట్ సింపుల్ గా బై ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది, మార్కెట్ ఈస్ క్లోజ్డ్ రైట్ నౌ. సో మార్కెట్ క్లోజ్ ఉంది, నాకు తెలిసి అది ఏమో ఆర్డర్ కిందకి ప్రొసీడ్ అవుతుంది. సో మన ఆర్డర్స్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, యాక్టివ్ పొజిషన్స్ అంటే ఒకవేళ ఆర్డర్స్ సక్సెస్ఫుల్ గా ప్లేస్ అవుతే మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అనేది. ఈ ప్రెసెంట్ మార్కెట్ క్లోజ్ లో ఉంది కాబట్టి ఇది పెండింగ్ ఆర్డర్ లో పడింది. అండ్ ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి ఇస్తుంది, ఆర్డర్ డేట్ అండ్ టైం ఎప్పుడు పెట్టాము, అండ్ ఆర్డర్ టైప్, అండ్ 100 క్వాంటిటీ అంటే ఎన్ని క్వాంటిటీస్ కొన్నాం, అండ్ ఎల్టీపీ ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఈ సంథింగ్, ఇవన్నీ. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, అండ్ టార్గెట్ వచ్చేసి పర్సెంటేజ్ ఇగ్నోర్ చేసేయండి. స్టాప్ లాస్ ఎంత ఉంది అనేది. సో ఇవన్నీ ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్గా చూపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ ఇవన్నీ రూపీస్ లో చూపిస్తూ ఉంటుంది. డేస్ హిస్టరీ ఇది ఈ రోజు నార్మల్ గా నేను మార్నింగ్ చెక్ చేయడానికి చిన్న ఆర్డర్ ప్లేస్ చేశాను ఇందులో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నిఫ్టీ ఏప్రిల్ 14,500 పిఈని నేను బై చేశాను. 75 క్వాంటిటీస్ బై చేశాను 131 రూపీస్కి. ఎంట్రీ ప్రైస్ 131 రూపీస్కి బై చేశాను. అండ్ ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 140.70. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 9,860 రూపీస్ అయింది. అండ్ ఆఫ్టర్ ఎగ్జిట్ అయిన తర్వాతకి నా ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది అంటే ప్రాఫిట్ తో ఇంక్లూడ్ చేసి నా ప్రాఫిట్ ఎంత ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ లో 625 రూపీస్ 0.16. సో ఇక్కడ మీకు ఫీజ్ అండ్ ట్యాక్సెస్, చాలా మంది నన్ను ట్యాక్సెస్ గురించి అడిగారు కదా. సో మీకు ఇందులో కనిపిస్తుంది, మీరు ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఎంత ట్యాక్స్, అవన్నీ ఇందులో క్లియర్ గా కనిపిస్తాయి. ఎన్ని లాట్స్ ఉంటాయి, లేదా ఒకసారి బై చేస్తే ఒకసారి సెల్ చేస్తే మీకు ఎంత ట్యాక్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు బ్రోకర్ అంటే మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు అడుగుతుంది మీరు ఏ బ్రోకరేజ్ వాడుతున్నారు అని. సో అప్పుడు మీరు అప్స్టాక్స్ అయితే అప్స్టాక్స్ క్లిక్ చేయండి, జెరో అయితే జెరోదా, ఏంజిల్ బ్రోకింగ్ అయితే ఏంజిల్ బ్రోకింగ్ క్లిక్ చేసి లైక్ ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయండి. అండ్
ఇది ఐ మీన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఒకవేళ మీరు ఆర్డర్స్ ప్లేస్ అవుతే మీకు ఇక్కడ కనిపిస్తాయి. అంటే రేపు మార్నింగ్ ఇప్పుడు సపోజ్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, అండ్ ఇక్కడ మీకు మీరు ఎంత ప్రాఫిట్లో ఉన్నారు, ఎంత లాస్లో ఉన్నారు ఇక్కడ లాస్ట్లో చూపిస్తుంది. అండ్ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు తర్వాత ట్రేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాప్లో అకౌంట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, 1,06,25. ఇక్కడ టాప్అప్ ఆప్షన్, ఇక్కడ టాప్అప్ క్లియర్ హిస్టరీ, టాప్అప్ అండ్ వీడియోస్ ఆన్ నియో స్టాక్స్ అంటే ఇది యూస్ చేయడానికి వీడియోస్, మై ప్రొఫైల్, మెసేజ్, రిఫరల్ లింక్ ఇవన్నీ ఎక్సెట్రా ఉన్నాయి. సో ఈ టాప్అప్ మీద ప్రెస్ చేస్తే మీరు 100 రూపీస్ నుంచి 1 crore వరకు మీరు అకౌంట్ బ్యాలెన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నా అకౌంట్ బ్యాలెన్స్ 1 lakh యాక్చువల్గా. ఈ రోజు ఇందాక డెమో ట్రేడ్ చేసినప్పుడు 625 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో 1,06,25 చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ 2 lakhs ప్రెస్ చేస్తే 2 lakhs అన్నట్టు 3 lakhs లేదా 1 crore వరకు మీకు ఇష్టం వచ్చిన పెట్టేసుకోవచ్చు. 1 crore ఉంది కదా అని 1 crore పెట్టేసి మీకు ఇష్టం వచ్చిన ట్రేడ్ చేయకండి. 1 lakh యూజ్ చేయండి. అండ్ 1 lakh లో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ చేయండి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ క్లాస్లో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. జస్ట్ మీరు ఎన్ని క్వాంటిటీస్ అయినా కొనండి, బై అండ్ సెల్ చేయండి. డెమో అకౌంట్ కదా, 1 crore వరకు ఉంది, మీరు ఎంత యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ డాష్ బోర్డ్ లైక్ మన ప్రాఫిట్ అండ్ లాస్, ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది, రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈరోజు 690 రూపీస్. ఇందులో బ్రోకరేజ్ ట్యాక్స్ అండ్ ఫీ 64 రూపీస్. అంటే ఈ రోజు ట్రేడ్ సమ్మరీ టుడే 26th రోజు ట్రేడ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అంటే ఈ రోజు ట్యాక్సెస్ అన్ని పోను రిమైనింగ్ ఉన్న ప్రాఫిట్ 625 రూపీస్. అంటే ఒక్క ట్రేడ్కి నేను తీసుకున్న ట్రేడ్, కంప్లీటెడ్ ట్రేడ్స్ 1 trade, పెండింగ్ ఆర్డర్స్ రన్నింగ్ ఆర్డర్స్ ఏం లేవు, మార్జిన్ యూజ్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ లాస్ట్ 30 days అని చూపిస్తుంది. బట్ ఇది అకౌంట్ ఓపెన్ చేసింది ఈ రోజు, లైక్ నిన్న నైట్ అనుకుంటాను అకౌంట్ ఓపెన్ చేసింది. సో లాస్ట్ 30 days ఇక్కడ ట్రేడ్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఓన్లీ 2 days ట్రేడ్ అనమాట. దీనికి సంబంధించి ఇవి ఫర్దర్ ఆప్షన్స్, ఇవన్నీ నేను ఫర్దర్గా చెప్తాను. ఇప్పుడు మీకు వీటికి సంబంధించిన బేసిక్స్ కూడా తెలియదు కాబట్టి వీటికి సంబంధించిన ఫర్దర్గా చెప్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మీకు దీంట్లో ఏమైనా ఎర్రర్ వస్తే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి. అండ్ మీకు ఏ స్టాక్ కావాలని ఇక్కడ లెఫ్ట్లో సర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంటింగ్ స్టేజ్లోనే ఉంది, కొంచెం స్లో, అప్పుడప్పుడు కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. అండ్ మార్కెట్ అవర్స్లో అయితే బాగానే రన్ అయింది. అండ్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ కొంచెం అప్పుడప్పుడు స్లో అవుతుంటుంది. అండ్ బట్ ఇప్పుడున్న దాంట్లో ఇది ఒకటే యాక్చువల్గా పేపర్ ట్రేడింగ్కి నేను సెర్చ్ చేసి ఇది ఒకటే దొరికింది. రిమైనింగ్ అన్ని ఆల్మోస్ట్ కొన్ని ఓపెన్ అవ్వట్లేవు, కొన్ని సపోర్ట్ చేయట్లేవు డిఫరెంట్కి. సో ఇది వచ్చేసి iOS-కి, అంటే దీనికి సంబంధించిన యాప్ లేదు, బట్ నార్మల్గా గూగుల్లో లేదా సఫారీ, iOS సఫారీలో అన్నిట్లో వర్క్ చేస్తుంది. సో మీరు ఈ వెబ్సైట్ వాడచ్చు. అండ్ ఇందులో ట్రేడ్ చేస్తే లైక్ పేపర్ ట్రేడింగ్ చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే, నేను చేస్తున్న దానికి నాకు సక్సెస్ రేట్ ఎంత ఉంది అని తెలుస్తుంది. అండ్ బుక్లో రాసుకునే వాళ్ళు రాసుకోండి, అండ్ ఇందులో కూడా చేసుకోండి. ప్రతి ఒక్క ట్రేడ్ మీరు రీజన్ రాసుకొని అండ్ ప్రతి ఒక్కటి మీరు క్లీన్ హిస్టరీ పెట్టుకోండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అసలు ఏం చేస్తున్నారో. అండ్ ఇందులో ఆప్షన్స్ పేపర్ ట్రేడింగ్ ఉంది కాబట్టి ఇది చాలా మనకి మేజర్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ దీని రిగార్డింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి.